పూర్వం స్వర్ణపురి అనే ఒక అందమైన రాజ్యముండేది. ఆ రాజ్యాన్ని పాలించే రాజు పేరు విక్రమవర్మ. ఆయన చాలా ధనవంతుడు, కాని తన సంపద పట్ల కొంచెం గర్వం ఎక్కువ. మంత్రివర్యా, మన కోశాగారం బంగారంతో నిండిపోయింది. నా కిరీటంలో ఉన్న వజ్రాలు రాత్రిపూట కూడా సూర్యుడిలా ఉరుస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న రాజ్యం మొత్తంలో నాకంటే ధనవంతుడు ఈ భూమిపై ఎవరైనా ఉన్నారా? అని గర్వంగా రాజు మంత్రిని అడుగగా మంత్రి, మహారాజా, సంపద అంటే కేవలం బంగారం మాత్రమే కాదు, ప్రజల ప్రేమాభిమానాలు, వారి యొక్క కష్టసుఖాలు తెలుసుకోవటం, వారికి నేనున్నాను అనే ధైర్యం ఇవ్వటం, నాకు తెలిసిన సంపద అంటే అదే ప్రభూ. ఆ మాటలకు రాజు కోపోద్రేకుడై మంత్రితో ఇలా అంటాడు. వద్దు మంత్రి, ఇటువంటి మాటలు నాకు చెప్పవద్దు. నా దగ్గర ఉన్న ఖజానాలో లేని ఆభరణాలు, వెండి, వైరుగ్యాలు చూసి చూసి నాకు విసుగొస్తుంది. నాకు తెలియనిది, విలువైనది ఇంకా ఎక్కడో ఈ ప్రపంచంలో ఉంది అని అనిపిస్తుంది. అది నాకు కావాలి. నువ్వొక పని చేయి మంత్రి, రేపు ఉదయం దర్బార్లో పోటీ నిర్వహించు. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువేదో నాకు కావాలి. ఎవరు అత్యంత విలువైన వస్తువు తెస్తే వారికి 1000 బంగారు నాణేలిస్తాను అని ప్రకటన జారీ చెయ్యి అని రాజు మంత్రికి ఆజ్ఞాపిస్తాడు. మంత్రి రాజు చెప్పిన విధంగానే మరుసటి రోజు దర్బార్లో పోటీ నిర్వహిస్తాడు. రాజుగారు చెప్పిన విధంగానే మంత్రి పోటీ నిర్వహిస్తాడు. ఆ పోటీకి ప్రపంచ నలుమూలల నుంచి చాలామంది వర్తకులు హాజరవుతారు. వర్తకులు, ధనవంతులు రకరకాల వస్తువులతో నిలబడి ఉంటారు. ప్రభూ, ఇది సముద్రం అడుగున దొరికిన అరుదైన నీలమడి. దీనిని పొందాలి అంటే కొన్ని వేల అడుగుల సముద్రమట్టానికి వెళ్లాల్సి వస్తుంది. దీనిని అనేకమంది రాజులు తమ రాణీలకు బహుమతిగా కూడా ఇస్తుంటారు. ఇది చాలా అరుదైన రాయి ప్రభూ. దీనితో ఆభరణాలు కూడా తయారు చేయవచ్చు ప్రభూ. దీనిని పొందటం చాలా కష్టం. బావుంది, కాని ఇది కేవలం రాయి మాత్రమే. పైగా ఇది చాలామంది రాజుల దగ్గర ఉంది అంటున్నావు. అంత విలువైనది ఇంతమంది దగ్గరెలా ఉంటుంది? కాబట్టి నా దృష్టిలో ఇది విలువైనది ఏమాత్రం కాదు అని రాజు అంటాడు. పోటీకి హాజరైన రెండవ వర్తకుడు, ప్రభూ, ఇది ఎప్పుడూ వాడిపోని బంగారు పువ్వు. ఇది స్వచ్ఛమైన బంగారంతో చేయటం వలన ఇది ఎప్పటికీ వాడిపోదు, పాడవదు. ఇలాంటి పువ్వు ఈ భూమండలంపై ఎక్కడా లేదు ప్రభూ. దీనికి సువాసన లేదు. పువ్వుకి అసలైన గుర్తింపు సువాసన. అదే లేకపోతే దాని విలువ లేదు. ఇలాంటి విలువలేని వస్తువులు నా దగ్గరికి తీసుకుని వచ్చి వాటి విలువను పెంచటానికి ప్రయత్నించకండి అని రాజు మంత్రితో ఇలా అంటాడు. ఏమిటి మంత్రివర్యా, మనం ఉదయం నుంచి ఇంతమందితో మాట్లాడినా ఒక్కరు కూడా నాకు కావాల్సిన వస్తువు ఇవ్వలేకపోయారు. ఎందుకూ పనికిరాని వస్తువులంటేసుకుని వచ్చి విలువైన వస్తువులుగా చూపిస్తున్నారు. ఏమిటి ఈ దౌర్భాగ్యం? ఆ మాటలకు మంత్రి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అయితే అప్పుడే అక్కడికి సూర్యుడు అని పిలువబడే ఒక చిన్న పిల్లవాడక్కడికి వస్తాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న భటుడు ఖాళీ చేతులతో ఉన్న సూర్యుణ్ణి చూసి ఇలా అంటాడు. ఆగు, చూడడానికి పిల్లవాడిలా ఉన్నావు. నీ దగ్గర ఏముంది రాజుగారికివ్వడానికి? నీకంటే పెద్ద పెద్దవాళ్లే రాజుగారికి నచ్చిన వస్తువు ఇవ్వలేక తిరిగి వెళ్ళిపోతున్నారు. నీ దగ్గర ఏముందని వెళ్తున్నావు? నా దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువుంది. కాని అది రాజుగారు నాతోపాటు ఊరిలోకి వస్తేనే చూపించగలను అని సూర్యుడు భటుడితో చెప్తాడు. భటుడు ఇదే విషయాన్ని రాజుగారికి చేరవేస్తాడు. ఏమిటి? ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువా? ఎలా అయినా దాన్ని దక్కించుకోవాలి. ఇంతకీ ఏమిటది? ఏదైతేనేం విలువైన వస్తువని చెప్తున్నాడు కదా. ఒకవేళ అలాంటిదేమీ లేకపోతే పిల్లవాడని చూడకుండా మరణశిక్ష విధిస్తాను అని అనుకుని రాజు ఆ పిల్లవాడితో ఊరిలోకి వెళ్లటానికి అంగీకరిస్తాడు. అనుకున్న విధంగానే రాజు సూర్యుడితో మారువేషంలో ఊరిలోకి బయలుదేరుతాడు. ఇంతటి ఎండలో ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అసలు నీవు నాకిస్తా అని చెప్పిన వస్తువుకి మనం బయటకు రావటానికి గల సంబంధమేమిటి? అనవసరంగా నా సమయం వృధా చేయకు, అర్థమైందా? ఇంతలో ఆ ఎండలో ఒక ముసలావిడ దాహం దాహం అంటూ కలవరిస్తుంటుంది. అది చూసిన సూర్యుడు రాజుతో ఇలా అంటాడు. మహారాజా, కొంచెం ఓపిక పట్టండి.
ఆ అరుగు మీద కూర్చున్న ముసలి ఆవిడను చూడండి. ఆమెకు దాహం వేస్తుందనుకుంటా. వెంటనే వెళ్ళి ఆమె దాహాన్ని తీర్చాలి. అనుకున్న వెంటనే సూర్యుడు వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి ఆ ముసలావిడికి ఇస్తాడు. నీళ్లు తాగిన ముసలావిడ, ఏ తల్లి కన్నబిడ్డవో నాయనా, నీ చల్లని మనసు బాగుండాలి. ఈ ఎండలో నాకు ప్రాణం పోశావు, దేవుడివయ్యా అని సూర్యుడిని దీవిస్తుంది. త్రాగటానికి కొంత నీరిచ్చినందుకే ఇంత కృతజ్ఞత చూపిస్తుందా అని రాజు మనసులో అనుకుంటాడు. అదేవిధంగా సూర్యుడు, రాజు తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇంకా ఎంత దూరమని నడవాలి? నడిచి నడిచి నేను అలసిపోతున్నాను. తీరా అక్కడికి వెళ్ళిన తరువాత నీవు ఇస్తానన్న వస్తువు ఇవ్వలేదు అనుకో, చిన్న పిల్లవాడని కూడా చూడకుండా నిన్ను చెరసాలలో బంధిస్తాను. అర్థమైందా? సరే ప్రభూ, నా బహుమతి మీకు నచ్చకపోతే మీరు ఏం తీర్పు ఇచ్చినా నాకు అంగీకారమే. అని చెప్పి వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా వెళ్తున్న వీరికి దారిలో గాయపడిన పక్షి ఒకటి కనిపిస్తుంది. అటు చూడు, అక్కడ పక్షికి దెబ్బ తగిలి కింద పడిపోయిందనుకుంటా. వెంటనే వెళ్ళి దానిని కాపాడు. రాజు చెప్పిన విధంగానే సూర్యుడు ఆ పక్షికి నీరు త్రాగించి ఆకుపసరు పూయగానే ఆ పక్షికి ఉన్న గాయం తగ్గుతుంది. వెంటనే ఆ పక్షి గాలిలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. వారు ఇంకా దూరం అలా వెళుతుండగా ఒక కుమ్మరివాడిని చూసి నిలబడతారు. ఎన్ని రోజుల్నుంచి చేస్తున్నా గాని ఈ కొండ సరిగ్గా రావటం లేదు. బహుశా ఈ చక్రంలోనే ఏదో తేడా ఉందనుకుంటా. అది ఎలా చెయ్యాలో నాకు తెలియదు. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు. అని ఆ కుమ్మరివాడు బాధపడుతుండగా సూర్యుడు రాజుతో ఇలా అంటాడు. రాజా, మనం ఎలా అయినా ఆ కుమ్మరివాడికి సహాయం చెయ్యాలి. చూడు, నాకు ఆ మట్టి పట్టుకోవటం అస్సలు నచ్చదు. ఇలాంటి పనులు నేను చెయ్యలేను. ఒకవేళ నీకు చేతనైతే వెళ్ళి సహాయం చెయ్యి. నీకు మాత్రం నేను అడ్డు చెప్పను. అని రాజు చెప్పగానే సూర్యుడు వెళ్ళి ఆ కుమ్మరి చక్రాన్ని బాగుచేస్తాడు. అలా చేయగానే ఆ కుమ్మరి ఒక అందమైన కుండను తయారుచేసి దానిని సూర్యుడికి చేసిన సహాయానికి బహుమతిగా ఇస్తాడు. ఆ సమయంలో రాజు ఆ కుమ్మరివాడితో ఇలా అంటాడు. కుండ చూడటానికి చాలా అందంగా ఉంది. నాకు ఇలాంటి కుండలు ఇంకొన్ని చేసిపెట్టు. రేపొచ్చి తీసుకుని వెళ్తాను అని చెప్పి వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. సాయంత్రం కావస్తుంది. నీవు నాకిస్తా అన్న వస్తువు ఎక్కడుంది? మనం అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా కోట దగ్గరికే వచ్చాము కదా. అసలు నీ ఉద్దేశం ఏమిటి? ఇప్పటికైనా మీకు కావాల్సిన విలువైన వస్తువు గురించి అర్థం కాలేదా మహారాజా? అసలు నీవు నాకు ఏ వస్తువూ ఇవ్వలేదు కదా. మొదటగా మనం కలిసిన ముసలి అవ్వని ఒక్కసారి గమనించారా? ఆమె దాహం తీరిన తర్వాత ఆమె మొహంలో వచ్చిన ఆనంద బాష్పాలు మీ కోటలో దొరికే ముత్యాల కంటే విలువైనవి కాదా మహారాజా? గాయమైన పక్షి తిరిగి ఎగురుతున్న సమయంలో దాని రెక్కల సవ్వడి మీ దగ్గర ఉన్న వెండి మువ్వల కంటే ఇంపుగా వినిపించలేదా? మనం చివరిగా కలిసిన ఆ కుమ్మరివాడి చేతిలో తయారైన మట్టి కుండను చూశాక మీ దగ్గర ఉన్న బంగారు కుండలు ఏమాత్రపువి అనిపించలేదా? ఇదే ప్రభూ అసలైన సంపద అంటే. సంపద అనేది వస్తురూపంలో ఉండదు ప్రభూ, మనం చేసే పనులలో, మనం చూసే కళ్లలో ఉంటుంది ప్రభూ. ఈ మాటలు విన్న రాజు కోపంతో, అంటే ఉదయం నుంచి ఈ సమయం వరకు నన్ను ఊరి మొత్తం తిప్పింది దీనికోసమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేసి సూర్యుడిని చెరసాలలో బంధిస్తాడు. అయితే ఆ రోజు రాత్రి రాజుగారు సూర్యుడు చెప్పిన మాటలన్నీ మళ్ళీ ఒకసారి గుర్తుచేసుకుంటాడు. రాజుగారికి కూడా సూర్యుడు చెప్పిన మాటలలో వాస్తవం కనిపిస్తుంది. వెంటనే మరుసటి రోజు సూర్యుడిని బందీనుంచి విడిపించి ఇలా అంటాడు. చూడు, నీవు ఏ వస్తువూ ఇవ్వలేదు, కాని నాకొక కొత్త ప్రపంచాన్ని చూపించావు. నీవు చేసింది ఏదీ కూడా నీ స్వార్థం కోసం చెయ్యలేదు, నాకు కనువిప్పు చెయ్యటం కోసం చేశావు.
మహారాజా, విలువైన వస్తువంటే కంటికి కనిపించేది కాదు, గుండెకు తగిలేది. ప్రేమ, దయ, త్యాగం ఇవే అసలైన సంపదలు. వీటిని మీరు కొనలేరు, కేవలం పంచగలరు. నిజం చెప్పావు బాబూ. ఇన్నాళ్ళూ నేను నా కిరీటం బరువునే సంపద అనుకున్నాను, కాని ప్రజల దీవెనల బరువు అంతకంటే గొప్పదని గ్రహించాను. ఇంతకు నీ తల్లిదండ్రులెవరు? ప్రభూ, నేనొక అనాథను. నా చిన్నతనంలోనే నేను నా వాళ్లందర్నీ పోగొట్టుకున్నాను. నాకు ఎవ్వరూ లేరు ప్రభూ. అని సూర్యుడు చెప్పగానే రాజు కొంతసేపు ఆలోచించి ఇలా అంటాడు. ఎలాగూ నా తరువాత ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించటానికి ఒక వారసుడు కావాలి. నీ తెలివితేటలు చూస్తుంటే ఈ సామ్రాజ్యాన్ని నాకంటే గొప్పగా పరిపాలిస్తావు అనిపిస్తుంది. ఇకనుంచి నీవే ఈ రాజ్యానికి యువరాజువి. నా తరువాత ఈ రాజ్యాన్ని నువ్వే పాలించు అని చెప్పి రాజు సూర్యుడిని యువరాజుగా ప్రకటిస్తాడు.